హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. ఇంకా ఈరోజంతా ఏం చేస్తానో చూపిస్తాను, చూసేయండి. చెప్పు గుడ్ మార్నింగ్. చెప్పు ఇంకా ఆ రోజు 7:20కి అలానే లేచాను. రోజు ఆ టైంకి లేవలేకపోతున్నాను. రోజు 8:30 అయిపోతుంది. కానీ ఆ రోజు ఎందుకో వ్లాగ్ చేద్దామని ఏమో 7:20కి అలా లేచాను. లేచి ఇంకా అలా ఈ రూమ్కి వచ్చి బెడ్ అలా సర్దుతున్నాను. నా జుట్టు ఇప్పుడే చూసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పిచ్చిదానిలా ఉన్నాను. మీరు అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ని చూసారా? నేను ఇప్పుడే చూస్తున్నాను. నా కొడుకు ఎప్పుడు ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఉంటాడు. పాపం ఏ రోజు చూస్తాడో ఏ రోజు పట్టేస్తాడో ఏమో భయం వేస్తుంది. ఇంకా అలా మొత్తం బెడ్ సర్దేశాక ఫ్రెష్ అప్ అంటే అప్పుడే ఫ్రెష్ అప్ అయిపోవట్లేదు. జస్ట్ బ్రష్ చేస్తున్నాను. అంటే బ్రష్ చేసి కొంచెం చాయ్ నోట్లో పడాక తర్వాత ఏమైనా పనులు కొంచెం స్టార్ట్ చేయడానికి అనమాట ఎనర్జీ వస్తుంది. ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ చూడండి వాడు అలా ఆడుతున్నాడు. ఎక్కడుంటే అక్కడే నా చుట్టూ ఎత్తుతాడు. బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలోకి వస్తాడు. ఇంకా అలా ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చేసి చాయ్ పెట్టుకుంటున్నా. ఫోన్ చూస్తూ అది ఎక్కడ పెడుతున్నానో కూడా నాకే తెలియట్లేదు. ఇద్దరు మొత్తం అనుకుంటారేమో, కాదు జస్ట్ ఫోన్లో వీడియో ఆన్ చేశాను కదా, అది ఎక్కడ పెడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. కొంతమందికి ఒక్కరికి చాయ్ పెట్టుకోవడం తాగడం ఇష్టం, కొంతమందికి ఇద్దరికి పెట్టడం ఇష్టం. నాకేంటో ఒక్కొక్కసారి అలా ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తుంటుంది. ఈసారి అయితే నేను ఒక్కదాన్నే పెట్టుకొని తాగుతున్నాను. పాలు లేవు, పాలు కొనేసి దాంట్లో వాటర్ వేసి చాయ్ చేశాను. ఇంకా వాడు నా బుక్స్ అన్నీ తీసి ఆడుకుంటున్నాడు అనమాట. ఏం దొరుకుతాయా అని చూస్తాడు. కెమెరా ఆన్ చేయగానే హాయ్ అయిపోయింది. కెమెరా ఆన్ చేస్తే ఆడికి తెలిసిపోతుంది వీడియో తీస్తుందా లేకపోతే ఫోటో తీస్తుందా అని చెప్పి. ఇంక ఇప్పుడు ఆ చాయ్ మీద వచ్చి పడిపోతాడు. చాయ్ తాగియాలి అని చెప్పి పాలు తాగడు. బయట సెర్లాక్ పడదు, పాలు పడవు, ఏం పడవు. బయట మిల్క్ ప్రోడక్ట్సే పడవు అసలు. కానీ చాయ్ మాత్రం కావాలి. ఇంకా చాయ్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఆ రోజు టిఫిన్లోకి మ్యాగీ చేద్దామని మ్యాగీ చేసా. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా దాంట్లో ఆయిల్ వేసి అప్పుడే ఇంకా సరే అని స్టవ్ వెలిగించాను. స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ రోజు ఏడుపు మామూలుగా కాదు. ఇలా ఏడుస్తున్నప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే అబ్బా ఏదో ఇంక చెప్పలేము. ఆ సిచ్యువేషన్ ఏం చేయాలనిపిస్తుందో మనకే తెలీదు. ఒక్కొక్కసారి అయితే నేను ఫుల్ కొట్టేస్తాను, కానీ ఏం చేయాలి, నేనే ఎత్తుకోవాలి మళ్ళీ లాస్ట్కి. చాలా డేస్ నుంచి సెర్లాక్ చేయలేదు అని చెప్పి ఆ రోజు ఇంకా సెర్లాక్ పెడదాంలే అని అంటే హోమ్ మేడ్ సెర్లాక్ పెడదాంలే అని చెప్పి పెట్టాను. చాలా రోజుల నుంచి చేయలేదు కదా, నీళ్ళు మరుగుతుంటే దాంట్లోనే వేసేసాను అనమాట. సపరేట్గా వాటర్లో మిక్స్ చేయకుండా డైరెక్ట్ దాంట్లో వేడి నీళ్ళు వేస్తే అది మొత్తము ఉండలుగా అయిపోయింది అనమాట.
సెర్లాక్ చేశాను కదా, దాంట్లో 1 స్పూన్ కూడా తినలేదు. ఇప్పుడు మ్యాగీ ఇచ్చాను కొంచెము. ఆ మ్యాగీ మొత్తం తింటాడు, ఎలా లేదన్నా తింటాడు, ఆడుకొని అయినా తింటాడు. అదే సెర్లాక్ పెట్టినా లేకపోతే బయట పాలు ఇచ్చినా, అంటే నా మిల్క్ బ్రెస్ట్ మిల్క్ కాకుండా బయట పాలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా తినడు. మేమేం తింటామో అదే కావాలి వాడికి. నూడిల్స్, మ్యాగీ, చపాతీ అంటే తినడు, కొంచెం సప్పరిస్తాడనమాట, అంతే. ఇంకా అలా మొత్తం రెడీ అయ్యి జడేసుకుంటున్నాను. నాకున్న కొంచెం జుట్టుకి ఏం జడేసుకోవాలో కూడా అర్థం కాదు అసలు. నాకు కుప్ప కట్టుకుంటేనే ఇష్టం, కానీ అప్పుడప్పుడు ఇంకా జడేసుకోవాలి కదా, తప్పదు. ఆడపిల్ల అన్నాక జడేసుకోవాలి కదా, పెద్దలు అన్నట్టు ఉంటుంది. కానీ నాకు అస్సలు నచ్చదు, కుప్ప వేసుకోవడమే నాకు ఇష్టం. ఇంకా అలా జడ వేసుకున్నాక, జడ ఎలా ఉందో కామెంట్ చేయండి. జడ వేసుకున్నాక కొంచెం ఇంకా ఫ్రెష్ ముఖం తుడుచుకొని బొట్టు పెట్టేసుకుంటున్నాను. బొట్టు ఏమంటారు, కాటికి కాదు, కుంకుమ అన్నీ. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చా. లంచ్కి మిల్ మేకర్ కర్రీ, ఇంకా రైస్. మధ్యాహ్నం చికెన్ వండుదాం అనుకున్నా, కానీ ఎవరు అంటే మా ఆయన తీసుకురాలేదు, మా అన్నయ్య కూడా తీసుకురాలేదు. ఇంకా సరేలే చికెన్నే మిల్ మేకర్లో వండుదామని చెప్పి మిల్ మేకర్ మసాలా వండాను. ఎలా వచ్చిందో చూపిస్తాను లాస్ట్లో. ఇంకా రైస్ పెట్టేసి యుటెన్సిల్స్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అక్కడ చిన్న స్పేస్ అన్నమాట, ఎక్కువ స్పేస్ లేదు, చాలా చిన్న సింక్ ఉంది. పైన కౌంటర్ టాప్ కూడా కొంచెం చిన్నదే, పెట్టుకోవడానికి కూడా ఎక్కువ స్పేస్ ఏం లేదు. దాంట్లోనే వంట, దాంట్లోనే అన్నీ చేసుకుంటే కొంచెం కష్టంగా ఉంది, అంతే. ఇంకా రెంట్ హౌసెస్లో ఉంటే ఇలానే ఉంటుంది. సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామో అప్పటి వరకు ఇంక ఇలానే ఉంటుంది అన్నమాట. ఇంకా నా గురించి చెప్తున్నాను. ఇంకా రైస్ అయిపోతే వంట కర్రీ చేద్దాం అనుకున్నా. మా లక్కీ ఫుల్ స్లీప్లో ఉన్నాడు, పడుకున్నాడు. వాళ్ళ మామయ్య వచ్చి లేపేశాడనమాట. ఇంకా వాళ్ళ మామయ్య మీద ఆరామ్సే సేద తీర్చుకుంటున్నాడు. నన్ను చూశాడు, వచ్చేస్తున్నాడు. ఇంకా ఇద్దరిని బయటికి పంపించి లేస్ ప్యాకెట్ తీసుకురండి అని పంపిస్తే, లేస్ ప్యాకెట్ లేదు అని చెప్పి ఒక టమాటో రెడ్ లేస్ ఒకటి, ఐస్ క్రీమ్స్ 2 తెచ్చారు. ఆ టమాటో రెడ్ లేస్ ఏమో డేట్ అయిపోయింది, అది అనవసరంగా పడేసి ఇంకా ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు అనమాట. నేను అక్కడ ఏం చేస్తున్నానంటే, మా మమ్మీ మనం డీమార్ట్కి వెళ్ళాము అంటే, డీమార్ట్లో పెద్దది ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి అన్నది అని మా అన్నయ్యకి చెప్తున్నాను. ఇంకా అదే
మిల్ మేకర్ మసాలా చూస్తే ఎలా అనిపిస్తుందో మీరు కమెంట్ చేయండి. ఇంకా ఆ రోజు లంచ్ అదే అన్నం మిల్ మేకర్ మసాలా. లంచ్ తినేసి ఇంకా హ్యాపీ పడుకొని ఇంకా నేను అవేం షూట్ చేయలేదు. లంచ్ చేయడము న్యాప్ తీసుకోవడం ఇవేమి ఇంకా నేను షూట్ చేయలేదు. కొట్ట డాడీ కొట్టలకి లైక్ అది ఏం చేసేది అమ్మా దాని కలపడుతున్నా ఏం చేసేది ఇంకా అది అయిపోయాక ఇంకా వాకింగ్కి వెళ్ళాము. నేను మా హస్బెండ్ లక్కీని తీసుకొని వెళ్ళాము. వాకింగ్ చేసుకొని వచ్చాక ఇంకా ఇంట్లోనే అలా కొంతసేపు మాట్లాడుకొని ఇచ్చేసుకొని ఉన్నాము. రాత్రి డిన్నర్కి వడ ఇంకా చికెన్ కుక్ చేశాను. చాలా రోజుల తర్వాత వడ కుక్ చేశాను. వడ రెండు తినేసాక ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకేం రికార్డ్ చేయలేదు. మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.